रियासती वजीर इमारत और शुआरा और सिनेमाटोग्राफी कोमटिरेड्डी वेंकट रेड्डी ने राहुल गांधी ने जिस तरह से भारत जोड़ो यात्रा के दौरान रिजर्वेशन से मुतालिक जो वादा किया था, आज रियासत तेलंगाना में रियासती हुकूमत की जानिब बीसी के लिए जियो जारी कर दिया गया है। उन्होंने आज मुस्तखर नलगुंडा का दौरा करने के बाद उन्हें कैंप ऑफिस इंदिरा भवन में सहाफियों से बातचीत करते हुए रिजर्वेशन से मुतालिक कहा कि రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు బీసీలకు వారి జనాభా ఎంతనో వారి మాట ఎంతనో వారికి అంత దక్కాలే, అదే మా నినాదం అని చెప్పి ఆయన పాదయాత్రలో పదే పదే చెప్పిన మాట ప్రకారం దేశ చరిత్రలో చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూర్చొని 1కి 100 సార్లు మీటింగ్లు పెట్టుకొని క్యాబినెట్లో ఆమోదించుకొని అసెంబ్లీలో చర్చించుకొని ఏకసభ్య కమిషన్ వేసుకొని దాన్ని ఇవాళ పగడ్బందీగా ఎవరు వేలెత్తించుకునే విధంగా 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్న సందర్భంగా బీసీల సోదరులకు ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు మీరు నమ్మలే, మేము చేస్తున్నామంటే రాజకీయాల కోసం 2 సంవత్సరాలు ఆలస్యమైంది ఎన్నికలు. కేంద్రంకి రావాల్సిన 5-6 వేల కోట్ల రూపాయలు మాకు రాకుండా పోయినాయి. అయినా సరే మనం మాట అన్నాం, దాన్ని ఇవాళ చేయాలి. 56-60% ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారు మేము ఓసీలమైనా సరే మనం అందరినీ కలుపుకోమోయినప్పుడే ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా బీసీలకు న్యాయం జరగకపోతే ఇంకెప్పుడు జరగదు. అందుకనే మేము దాని మీద కట్టుబడి ఈరోజు జీవో 9 నిన్న ఇవ్వడం, ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, దాంట్లో ఈరోజు చట్టసభలలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్గా ఈరోజు 69% ఇంక్లూడింగ్ బీసీలు 42 కలుపుకుంటే ఆ రిజర్వేషన్ ఇవ్వతున్నందుకు మంత్రిగా నాకు సంతోషం, చాలా సంతోషం అనిపిస్తుంది. దాంతోపాటు బీసీలందరూ కూడా మీ అందరికీ చెప్తున్నాం ఒక మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 1,00,000 సార్లు 10 లక్షల సార్లు అని మాట తప్పింది తప్ప చేయలే. మేము ఒక మాట అన్నాం, మాట నిలుపుకున్నాం. మీరు కూడా తప్పకుండా మీ సంక్షేమానికి సంబంధించి బడ్జెట్లో కూడా నిధులు బీసీలకు సంబంధించి అదే స్థాయిలో వచ్చే విధంగా నా వంతు సీనియర్ మినిస్టర్గా కృషి చేస్తామని మరొకసారి ఈ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కొన్ని పార్టీల వాళ్ళు ఏంటంటే తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీద కోర్టులో కేసులు వేసేసుకుంటాం. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవ్వరు కూడా మళ్ళా కోర్టులో వేపించే ప్రయత్నాలు చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుకని మీరెవ్వరు కూడా కోర్టులకు వెళ్ళకుండా దీన్ని అమలుపరిచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రమైనా సరే ఒక మోడల్గా నిలిచిందనే పేరు మా మంత్రులకు, ముఖ్యమంత్రి మాకు రాదు, కాంగ్రెస్ పార్టీకి రాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తుంది పేరు. దేశమంతా కూడా మన దిక్కు చూస్తున్నది. ఇంత పటిష్టంగా కులగణన చేసి దాన్ని రాష్ట్రపతి గవర్నర్ పంపితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టించినా సరే జీవో రూపాయలు తీసుకొచ్చి ఎన్నికలు పెడుతున్నామంటే ఈ తెలంగాణ ప్రజల ఘనత, తెలంగాణ ప్రజల విజయం ఇది. అందుకని మీరందరూ కూడా సహకరించాలని అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.